హీరోలు విలన్ గా అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా చేస్తున్నారు, అసలు దూసుకుపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు హీరోల హీరోయిజము, హిందీ హీరోల విలనిజము ఇప్పుడు నయా ట్రెండ్. ఆల్రెడీ ఈ ట్రెండ్ ని సూపర్ గా ఫాలో అయిపోతున్నాడు సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు మన సంజయ్ దత్ కూడా. పాన్ ఇండియా ఫిల్మ్ ను ప్లాన్ చేయడం కాదు, అందుకు తగ్గ స్టార్ కాస్ట్ ను ఫైనల్ చేయాలి. అప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ కు ఒక రేంజ్ ఉంటుంది. సలార్ లో హీరో ప్రభాస్ విలన్ గా మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ నటించాడు. పుష్పలో హీరో అల్లు అర్జున్ విలన్ గా మరో మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటించాడు. ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగిస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు నిర్మించే దర్శక నిర్మాతలు. బాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఇప్పుడు విలన్ రోల్ కు టర్న్ తీసుకున్నారు. పఠాన్ కోసం జాన్ అబ్రహం విలన్ గా మారాడు. టైగర్ 3 కోసం ఇమ్రాన్ హష్మీ, యానిమల్ కోసం బాబీ డియోల్, ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. ఇదే స్పీడ్ లో బాలీవుడ్ విలన్స్ టాలీవుడ్ కు వస్తున్నారు. ఆల్రెడీ దేవరకు విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడని టాక్. బుచ్చిబాబు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన కొత్త చిత్రంలో మున్నా భయ్ అలియాస్ ఖల్నాయక్ తో చరణ్ ఫైటింగ్ కు దిగబోతున్నాడు.